మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 4వ తేదీ ఫిబ్రవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి చెప్పవుతున్న ఒక గొప్ప సందేశము, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? బాప్తిస్మం ఇచ్చి యోహాను తన యొద్దకు వస్తున్న బాప్తిస్మము తీసుకుంటున్న వారి కొరకు, లేకపోతే సద్దూకయ్యులను పరిసయ్యులను వారిని చూచి చెబుతున్న మాటలు మనము నేర్చుకోబోతున్నాం. మరి రేపటి దినమున రాత్రంతా ప్రార్థన, బలారాధన. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇది వాక్యం. ఇక్కడ మనము ఎన్ని పాయింట్స్ చూస్తున్నాము? మొట్టమొదటిది, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. 1. రెండో పాయింట్, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకోవద్దు. 2వ పాయింట్. 3వ పాయింట్, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇదే మాట యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ 8వ అధ్యాయంలో, అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుచున్నారు, కానీ అబ్రహాము చేసిన క్రియలను మీరు చేయటం లేదు. ఇదే వాక్యము చెబుతూ పౌలు గారు అంటారు, విశ్వాసము లేకుండా దేవుని ఎదుట ఎవడునూ నీతిమంతుడు కాలేడు అని చెబుతూ, విశ్వాసము క్రియము మూలముగా కాక అది విశ్వసించిన దేవుని ఎదుట అని చెబుతూ, యాకోబు గారు అంటారు, విశ్వాసము ఉందని చెప్తున్నావు, కానీ క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతమే. ఇలాగా ఎన్నో వచనాలు ఈ మారు మనస్సు కోసం చెప్పబడుతూ ఉంది. అయితే ఒకసారి ఈ మారు మనస్సు కోసం నేర్చుకునే ముందు మనము ఇంగ్లీష్ వెర్షన్ చూస్తే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఈ విధంగా ఉంది: ప్రొడ్యూస్ ఫ్రూట్ ఇన్ కీపింగ్ విత్ రిపెండెన్స్. ఎంత బాగుందంటే, మీరు ఆ యొక్క పశ్చాత్తాపమును కాపాడుకుంటూ ప్రొడ్యూస్ ద ఫ్రూట్, ఆ ఫలము ఫలించినట్లుగా మీరు జీవించండి. చూసారు ఎందుకు ఇంగ్లీష్ వెర్షన్ బేసు కొన్నిసార్లు హెబ్రూ గ్రీక్కి వెళ్తున్నామంటే, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పడంలో తప్పలేదు. కానీ కీపింగ్ ద రిపెంటెన్స్ అంటే ఆ మారు మనస్సు దేన్ని బట్టి వస్తుంది? పశ్చాత్తాపం. నేను ఇలా చేశానా? నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా ఊరుకోండి పాస్టర్ గారు, మీరంత తెలియదు ఏంటండి అంటే అర్థం ఏంటంటే, పశ్చాత్తాపం అంటే ఒక్క మాటలో, పశ్చాత్తాపం అంటే ఆ డ్యామేజ్ జరిగిపోయింది చూడండి, దాన్ని నీవు ఇంకా ఏం చేసినా కూడా అది సరికాదు. ఆ జరిగిన నష్టము, డ్యామేజ్ అంటే ఇంకా చెప్పాలంటే, ఒక తండ్రి తన కుమారుడి కోపం వల్ల చేస్తున్న గాయాలు. ప్రతిరోజు కొట్లాట మనకు తెలుసు కదా. ఎలా ఉంటుంది ఈ కొట్లాట? సో సింపుల్. ప్రతి ఒక్కరితో రోజు కొట్లాడిస్తుంటే తండ్రి చెప్పాడంట, ఎందుకు నీకు కోపం వస్తుంది? దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఒక పని, ఇక్కడ చెక్క పెట్టాను, కొన్ని మేకలు ఇస్తున్నాను, నీకు కోపం వస్తున్నంతసేపు ఆ మేకలు కొట్టే. రోజుకి ఎన్నిసార్లు కోపం వస్తుందో ఆ చెక్క కొట్టే. సరే, ఇదేదో బాగుంది అనుకుని మొట్టమొదట 99 అంటే అది నెంబర్ కాదు, అలాగ మేకులు కొడుతూ 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 ఆఖరికి ఒక్క మేక దగ్గరికి వచ్చి తన కోపము కంట్రోల్ చేసుకోవడము అభ్యాసం చేయడం మొదలుపెట్టాడు. తర్వాత కొన్నాళ్ళకి ఒక్క మేకు కూడా కొట్టలేదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నాడు, ఒక పని, నీవు కోపం కంట్రోల్ చేసుకున్న అన్నిసార్లు ఈసారి ఆ మేకులు తీసేస్తూ వచ్చి ప్రతిరోజు తన కోపం కంట్రోల్ చేసుకున్నవి కౌంట్ చేసుకుని మేకులు తీసేస్తూ వచ్చాడు. పూర్తిగా అతను నార్మల్కి వచ్చేసాడు. అయిపోయింది, అంతా బాగుంది. అయితే ఈలోపు ఆ చెక్క పరిస్థితి ఏంటి? అది పూర్తిగా తూట్లు 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 అయిపోయింది. అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పిన పశ్చాత్తాపం అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే, ఇంకా అండ్ డు నాట్ బిగిన్ టు సే యువర్ సెల్ఫ్ వీ హ్యావ్ అబ్రహాం యాజ్ అవర్ ఫాదర్. తండ్రి, మాకు అబ్రహాం ఉన్నాడు, మేము అబ్రహాం సంతానం. వీ హ్యావ్, ఫర్ ఐ టెల్ యూ దట్ అవుట్ ఆఫ్ దీస్ స్టోన్స్ గాడ్ కెన్ రైజ్ అప్ చిల్డ్రన్ ఫర్ అబ్రహాం. మీ వల్ల కాదు, అబ్రహాంకి బిడ్డల్ని, సంతానాన్ని బండరాతుల వల్ల కూడా ఇవ్వగలడు అన్న ఈ కోర్టు భావం ఏంటి అని వెళ్ళే ముందు ఇప్పుడు మనం నేర్చుకుంటాం కదా పశ్చాత్తాపం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు? సో సింపుల్. అందరూ అంతటా మారు మనసు పొంది, మార్క్స్ 1:15 నుంచి స్టార్ట్ అవుతుంది.
దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మనమొస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నికోదేముతో చెప్తూ యోహాను గ్రంథము 3వ అధ్యాయంలో ఒకడు నూతనంగా జన్మిస్తుంది అంటే వన్ షుడ్ బి బోర్న్ అగైన్ అంటే అది అలా కాదు. ఇప్పుడు యెషయా 55 ఏమంటుంది? భక్తిహీనులు తన మార్గము విడిచిపెట్టడం ఎలాగా? అప్పటి వరకు బురద, ఇది ఆ ముండ్ల తుప్పలు, ఆ గచ్చ బదలు, వాటికి బదులుగా దేవదారు వృక్షములు గుంజి, అంటే ఏ నేలనైతే ఏ భూమినైతే దేవుడు 4 స్టేజెస్ పదే పదే చెప్తున్నాను. ఒకటి, భూమి నిరాకారముగా, శూన్యముగా, అగాధ జలములతో, చీకటితో. ఇప్పుడు ఇది రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే శూన్యమైపోయిన నీ జీవితంలో ఆకారం లేక చీకటితో జలములతో నింపబడిన నీ జీవితంలో మొట్టమొదట శూన్యమైపోయింది కదా, అంతా అయిపోయింది కదా, ఇంకెందుకు? ఏ రోజునైతే దేవుని వైపు నువ్వు చూస్తావో పరిసేడు సుంకరి ఇవన్నీ ఇవే కదా, అప్పుడు ఇదే భూమి అంటే ఈ హృదయంలోంచి జీవ జలముల ఊటలు వచ్చి వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు కలిగినప్పుడు జలాల్ని వేరు చేస్తాడు, ఆ జలాల్లోంచి భూమిని తీస్తాడు, ఆ భూమిలోంచి ఫలవృక్షాలను తీస్తాడు. దీస్ ఆర్ ద స్టెప్స్. అంటే ఇవన్నీ మెట్టు వెంబడి మెట్టు జరిగేవి. కానీ ద ఫస్ట్ థింగ్ ఈజ్ రిపెంటెన్స్. అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపము. ఎలాగా పశ్చాత్తాపం అంటే ఏం కాదు ఒక్క మాటలో నేను ఇలా చేశానా అనేది కాదు, నేను ఇలా కూడా చేశానా అనేది కూడా కాదు. ఒకటే, ఇలా చేయడానికి కారణం ఏంటి? కోపమ. ఇలా చేయడానికి కారణం ఏంటి? అసూయ. ఇలా చేయడానికి దీస్ ఆర్ ద ఫ్రూట్స్. అంటే నీవు వ్యతిరేకముగా విరోధముగా చేయడానికి విచ్ లీడ్స్ యూ, అంటే ఏదైతే నిన్ను ప్రేరేపించిందో కోపము, అసూయ, కలహము, మత్సరము, ద్వేషము, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. అయితే ఏ రోజైతే ప్రేమతో చూడడం మొదలుపెట్టావు, ఇవి ఆత్మ కార్యాలు, ఆత్మ ఫలములు. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, అప్పటి వరకు వాళ్ళని చూసేటప్పటికి ముఖం కందగడ్డలాగైపోయి ఇలాగైపోయి, దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లోపల బీపీ, షుగర్లో మమ్మల్ని ఏమన్నారు? నేను ఎక్కువ మందిని చూశానండి, ఆత్మ అభిమానం, ఎంత కోపం, మీరు ఎలా అన్నారు, మరి నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి కదా? నలుగురిని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దేవుడు మొట్టమొదట ఏం చేస్తాడు తెలుసా? పెదవులను శుద్ధి చేస్తాడు. ఎలాగా? యెషయా చెప్తాడు కదా, అపవిత్రమైన పెదవులు కలవడను, అపవిత్రం. అప్పుడు దేవదూత కెరూబులో ఒకటి వచ్చి ఆ అగ్నితో పెదవులు కాల్చి. యెషయా 6:6 మనందరికీ తెలుసు. రెండవది ఇర్మియా 1:9 మనం చూసినప్పుడు ఆ దేవుడు నువ్వు బాలుడని అనవద్దు అని అతని నోటిని ముట్టి నీ నోట నా మాటలు ఉంచిన. ఇక దానియేలు మనం చూసినప్పుడు ఆ దానియేలు గ్రంథము 10:10 నుంచి 17 వరకు చూసినప్పుడు అంతటా ఆయన నా నోరు ముట్టి నీవు తెలుసుకున్న వల్లని నీకు జ్ఞానము గ్రహించాను అంటే నోటిని ముట్టి. మరి ఇంకా పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మనోళ్ళందరూ పరిశుద్ధాత్మ కోసం ఎంత విపరీతంగా, అరే పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, బలముగా వీచు అగ్ని నాలుకల వంటి నాలుకలు విభాగింపబడిన వారిగా వారి పెదవులను తాకగా వారు ఉచ్చరింపశక్యము కాని ఆ భాషలతో. అంతే కదా. మరి ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట నీ మాట తీరు మారాలిగా, నీ ప్రవర్తన నడవడిక మారాలిగా. ఏమైతే నీ హృదయము నింపబడుతుందో దానితోనే నీ మాటలు బయటకు వస్తాయి. అంటే వెర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్ అండ్ ద స్పిరిట్ అంటే ద ఫ్రూట్ ఆఫ్ ద ఫ్లెష్. అంటే శరీరము యొక్క ఈ శరీరము ఇచ్చేది మన్ను కనుక మన్నైపోతుంది. కానీ ఈ మట్టిని మహిమతో నింపిన తిరిగి ఆ మహిమ మారు మనస్సు. అంటే అర్థం ఏంటంటే ఒక్క మాటలో నేను చెప్పిన సో సింపుల్. ఇప్పుడు ఒక్క మాటలో ఈ నీ దగ్గర ఒకవేళ ఫోన్ ఉంటే ఫోన్లో అప్పటి వరకు మెమరీ 2 GB ఉందనుకోండి, మెమరీ కార్డు పెట్టావు అనుకోండి 20 GB అవుతుంది. ఎక్కువ సేవ్ చేయగలవు. కానీ నీకు తెలుసా ఫోన్ స్లో అయిపోతుంది. కారణం అది ఎక్కువ భారం మోస్తుంది. అయితే ఆ ప్రాసెసర్, ఆ మెయిన్ చిప్ ఉంటుంది కదా, అది తీసామనుకోండి, దాన్ని ర్యామ్ అంటారు. ర్యామ్ వేస్తే ఆ స్పీడ్గా పరిగెడుతుంది ఆ సెంటర్. అంటే అర్థం ఏంటంటే నువ్వు పైనుంచి ఏది వేసావో కాదు, లోపల ఉన్న గుండెకాయని మార్చగలిగితే. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పను. సో సింపుల్. ఇప్పుడు ఏదైనా నువ్వు చేస్తున్న కార్యంలో ఆ యొక్క పైన కనబడే కార్యం కాదు, ద బీజము అంటే ఏంటి? సో సింపుల్. ద రూట్. ఏ ప్రేరేపణ బట్టి దేన్ని ఆశించి, ద మోటివ్స్ ఆఫ్ ద హార్ట్. అంటే నీ హృదయములో ఇది అనుకున్నావు కనుక ఈ పైన అంతా చేస్తున్నావు.
ఆ పైనంతా మారాల్సిన పని లేదు. ద ఇన్నర్ వన్ అంటే ఎలాగా? సో సింపుల్. ఇప్పుడు కీర్తనకారుడు ఉన్నాడు. ఏమంటున్నాడు? ఒక్క మాట. కీర్తన 103, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఫైన్ ఫైన్ ఫైన్. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. ఎలాగా? ఆయన నీ పాపములన్నీ క్షమించు. మొట్టమొదట నీవు పాపివి అని గుర్తించడము, ఆయన క్షమించాడు అన్న ఆ కృతజ్ఞత నీలో కలగడము, ఇది హృదయము మారు మనసు. ఎప్పుడైతే వాదించే వేదం కాస్త ఏమవుతామో తెలుసా? ఎప్పటి వరకు వాదించిన నీవు ఏం సాధించావు? ఎవరిని సాధించావు? దేన్ని సాధించావు? అయితే ఈ రోజు నుంచి సాధన చేస్తే, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. సాధన చేయవలసింది, మదించవలసింది నీ అంతరంగాన్ని. ఎప్పుడైతే ఈ అంతరంగాన్ని చేస్తావో, మొట్టమొదట క్షమాపణ అనే ద బేస్ ఫండమెంటల్. రెండవది, ఆయన నా సంకటములన్నింటినీ కుదుర్చువాడు. తెలుగులో ఎలా ఉంది? ఇంగ్లీష్లో హీ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్. ఆయన నీ రోగములన్నింటినీ నయం చేశాడు. అంటే ఎప్పుడైతే ఈ రోగానికి కారణము గుర్తుపెట్టుకుంటే, ద వెరీ ఫస్ట్ టెస్ట్ ద డాక్టర్ ఈస్ గోయింగ్ టు డూ, వైద్యుడు బ్లడ్ టెస్ట్ రాస్తాడు. ఈ రక్తము అన్ని రోగాలకి మూలకం. ఈ రక్తములో మార్పు చెందడానికి కారణం డైట్ అంటారు. ఆహారం కాదని. ఆహారం ఒక రకంగా కరెక్టే, కానీ హృదయం అన్నింటికంటే ఘోరమైన మోసకరమైన వ్యాధి కలిగింది. కనుక ఈ వ్యాధి హృదయంలోంచి వెళ్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి హీ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్. నీ రోగములన్నింటినీ నయం చేస్తాడు. అంటే మొట్టమొదట క్షమాపణ, రెండవది స్వస్థత, మూడవది కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడు? సో సింపుల్. నీ యొక్క కీర్తనకారుల్లో మనము ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నప్పుడు, అంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు. ఎలాగా? సో సింపుల్. నీవు ఇంకా చచ్చినా నేను అనుకున్నట్లుగా ఉన్న ప్రూడ్ ఏం సాధించాను? అది యాగం. కానీ పట్టుదల అంటే ఏంటంటే తెలుసా? అనుకున్నది సాధించడానికి ఏమైనా చేయి, సాధించి తీరుతావు. మనుషుల్ని సాధించి కాదు, నీ లక్ష్యాన్ని సాధించాలంటే. నేను పెడుతున్నాను ఈ మధ్యలో స్టేటస్లో. సో సింపుల్. నీకు నచ్చినట్లుగా బ్రతికావు కదా, నాకు నచ్చినట్లుగా బ్రతకగలవా? కోపం ఎందుకు? ఏం సాధించు? ఇక్కడ సమాధిలో నుండి విమోచన. అంటే నీవు నశించిపోవలసి, నిన్ను ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. విమోచనకర్త, రిడీమర్. చూసారా? అంటే ఫర్గివర్, హీలర్, రిడీమర్. ఇక నాలుగో స్టేజ్, క్రౌన్స్ యూ విత్ ద మెర్సీ అంటే అండ్ కంపాషన్, కరుణ కటాక్షములను కిరీటంగా. అంటే ఎప్పుడైతే నిన్ను తీశాడో నీ తలపైన ఆయన కిరీటం ఇస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చిన విధముగా ఏ విధముగా చేశాడో ప్రశస్త వస్త్రములు ఇచ్చి. ఇక మనం చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా నీకు నాకేమి చెప్పి, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో. అంటే ఇప్పుడు ఏంటి? రివైవల్, ఉజ్జీవము. ఇప్పుడు నీకేమిస్తున్నాడు? నూతన జీవము, ద న్యూ లైఫ్, ద న్యూ థింగ్, ఎవ్రీథింగ్ బికమ్ న్యూ. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్త, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను మీరు దాని కనుక శూన్యము, అవుట్ ఆఫ్ నథింగ్ హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చివరి స్టేజ్ ఏంటి? ద లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, తృప్తికరమైన జీవితాన్ని ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఒక్కసారి మనము ఆ స్టేజెస్ చూసినప్పుడు సో సింపుల్. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తున్నది? 1 క్షమిస్తాడు, 2 నయం చేస్తాడు, 3 విమోచిస్తాడు, 4 కిరీటం ఇస్తాడు, 5 తృప్తిపరుస్తాడు, మరి 6 నీకు నూతన యవ్వనముతో, నూతన శక్తితో, కోల్పోయిన సమస్తమును ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, శాపము. ఈ రోజు నుంచి దేవుని కనికరము, కృప మన మీద ఉండును గాక. నిజంగా అటువంటి పశ్చాత్తాపంతో కూడిన మాటలు, ఫలాలు చాలా మంది విన్నాను. ఇదే బైబిల్ నేను పట్టుకోకపోతేనా? కాదండి. బైబిల్ నువ్వు పట్టుకోలేదు, బైబిల్ నిన్ను పట్టుకుంది. ఈ రోజునైతే ఒక్క క్షణము నువ్వు నీ కోపాన్ని తగ్గించుకోగలిగితే పాపాన్ని దూరం చేయగలుగుతావు, శాపాన్ని దూరం చేయగలుగుతావు, మరణాన్ని దూరం చేయగలుగుతావు, నాశనాన్ని నుంచి దూరం అవుతావు, జీవంలో ప్రవేశిస్తావు. కానీ ఒకటే, ఆ కంట్రోల్ నీలోనే ఉంది.
కంట్రోల్ తప్పిపోక పరిశుద్ధుడ ప్రేమ కలిగింది. మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, లక్షల మందికి లక్షణమైనదిగా నువ్వు చేయమని యేసునామమున దీవిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును.